కాకులని కారడివి అని కొన్ని కథల్లో వింటూ ఉంటాం. కానీ కాకులు వాళ్ళని కొండ అని ఎక్కడైనా విన్నామా? పోనీ చూశామా? అసలు అలాంటి కొండ ఉంటుందా? ఉంటే ఎక్కడుంది? కొండపై కాకులు ఎందుకు ఉండవు? ఇప్పుడు తెలుసుకుందాం. కొండ అంటేనే పచ్చని చెట్లతో ఉంటుంది. చెట్లు ఉంటే వాటిపై కాకులు పక్షులు వాలడం సహజం. కానీ ఆ కొండపై ఒక్క కాకి కూడా వాలదు. ఎన్నో రకాల పక్షులు కనిపిస్తాయి, కానీ కాకులు మాత్రం ఉండవు. ఎందుకో తెలుసా? కాకులు వాలకూడదని ఒక శాపం ఉందట. ఇంతకీ కాకులు వాలని ఆ కొండ ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లోనే గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలోని కోటప్ప కొండ. ఇదే కాకులు వాలని కొండ. ఈ కొండపై కాకులు వాలకూడదని శాపం ఎందుకొచ్చింది? ఎవరు పెట్టారు అంటే స్థల పురాణం తెలుసుకోవాల్సిందే. కోటప్ప కొండను త్రికోటేశ్వరాలయం, త్రికుటాద్రి అని పిలుస్తారు. ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఏ దిశగా చూసినా రుద్ర, బ్రహ్మ, విష్ణు అనే 3 శిఖరాలు దర్శనమిస్తాయి. అందుకే దీనిని త్రికుటాద్రి అని పిలుస్తారు. దక్ష యజ్ఞంలో జరిగిన అవమానం కారణంగా సతీదేవి దేహత్యాగం చేస్తుంది. సతీదేవి వియోగం తర్వాత శివుడు కోటప్పకొండలో ఆశ్రయం పొందుతాడు. శివుడు బాల దక్షిణామూర్తి రూపంలో 12 ఏళ్లు తపస్సు చేసిన స్థలమే ఈ త్రికోటేశ్వరాలయం. ఈ క్షేత్రంలో శివుడు తపస్సు చేస్తుండగా ఆనందవల్లి అనే గొలభామ రోజు పాలు, తేనె తీసుకొచ్చి శివుడికి సమర్పిస్తూ ఉండేది. ఒకసారి గొల్లభామ శివుణ్ణి సేవించడానికి పాలను తీసుకువెళ్తూ మధ్యలో సేద తీరుతుంది. పాలకుండలను ఒక గట్టుపై ఉంచి దగ్గరలోని చెట్టు దగ్గర పూలను కోసేందుకు వెళ్తుంది. ఆ సమయంలో ఒక కాకి పాలకుండలపై వాలి అందులోని పాలన్నీ ఒలగబోస్తుంది. అది చూసిన గొల్లభామ కోపంతో రగిలిపోతుంది. ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదని శపించిందట. ఆమె శాపం వ్యర్థం కాకూడదని మహాశివుడు కూడా తథాస్తు అన్నాడట. అందుకే కోటప్ప కొండపై ఇప్పటికీ కాకులు వాలవని స్థానికులు, అర్చకులు చెప్తున్నారు. మహాశివరాత్రి కార్తీక మాసంలో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శివుడు దక్షిణామూర్తిగా, బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కనుక ఆ ఆలయ ప్రాంగణంలో పెళ్లిళ్లు కూడా జరగవు. శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం కోటప్పకొండ. ఇక్కడ శివుణ్ణి ఒక్కసారి దర్శించుకుంటే అన్ని పనుల్లో విజయం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అలాగే దక్షిణామూర్తి రూపంలోని శివుణ్ణి దర్శించడం వల్ల జ్ఞానం, పూర్ణాయుష్షు కలుగుతుందని అంటారు.